హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ సుహారిక భాగ్యాల మరొక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ అనగానే ఏమిటి అనుకుంటున్నారా? చిక్కుడుకాయ కర్రీ చేసేసుకుందాము. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. చిక్కుడుకాయ అనేది చాలా ఫేవరెట్ అండి. అందరికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. నేనైతే ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. అలాగే స్టవ్ వెలిగించేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఈ జీలకర్ర పోపు దినుసులు మొత్తం అంతా చిటాపటా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం అంతాను గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే విధంగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. చిక్కుడుకాయలని నీట్గా ఈ విధంగా ఒలిచేసుకోండి. ఇలా ఒలిచేసుకున్న తర్వాత వీటిని నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు ముందుగానే వేపేసుకున్నాం కదండి, అందులో ఈ చిక్కుడుకాయలని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం అంతాను మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 20 మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా మగ్గిపోవాలి. అలాగే నేను ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ 3 టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 20 మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చిక్కుడుకాయ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. అలాగే ఈ చిక్కుడుకాయ కర్రీలోని ఎక్కువగా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక పీచు పదార్థము. బరువును తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. ఈ చిక్కుడుకాయ కర్రీ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.